ప్రార్థన చేస్తుంటే మాట్లాడుకుంటున్నారు. ప్రార్థన చేస్తూనే ఉన్నా, మాట్లాడుకుంటూనే ఉన్నారు. మాట్లాడుకునే వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ రండి, లేకపోతే అక్కడ కూర్చోండి. మాటలు ఆపటం ఇష్టం లేకపోతే బయట కూర్చొని చుట్టూ మాట్లాడుకోవచ్చు. లోపల వాళ్ళందరికీ డిస్టర్బ్ చేయకూడదు. 10 మందిలో ఇద్దరన్నా మనసు కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఆ ఇద్దరిని కూడా చెడగొట్టినట్టుంది. అట్లా చేయకూడదు. దయచేసి దేవుని సన్నిధిలోకి వచ్చినాక మనసంతా దేవుని మీద, వాక్యం మీద ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభుత్వం మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు 30వ వచనం వరకు చదువుకున్నాం. మా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, నేను మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతికి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చిన్న ప్రార్థించుద్దాం. మహోన్నతులైన మా తండ్రి, జీవం గల దేవ, చదువుని భారంను మీరు ఆశీర్వదించండి. మంచివాడిని ప్రభా, నీ కృప కొరకై వేడుకొంచున్నాను. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరు సంధించండి. హృదయాలు తెరవండి ప్రభా. తెరవబడిన హృదయాలతో వించున్నటువంటి చెవులు గ్రహించే మనసుతో ఈ వాక్యాన్ని హృదయంలోకి తీసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. దుమ్ముధూళిని వంటివాడిని మీ సిలుచాలను మరుగుపరచమని క్రీస్తు యేసు పునరుద్ధాన శక్తికి కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. మా పెదవులను పవిత్రపరచండి, నాలుగు రక్తంతో గడగండి, నాయన శుద్ధీకరించండి. కంఠస్వరం తెరవండి, నీ వాక్కుతో మమ్మల్ని బలపరచమని, మహిమాకంత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్యను స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మిషనరీ చరిత్ర చదువుతుంటే ఎంతమంది ఆలకించారు చెప్పండి. చెప్పమన్నానని చేతులు ఎత్తున్నారు. చాలామంది ఆలకించలేదు, ఒకలో ఎత్తులు చదివారు. చదివిన వాళ్ళు కన్నా నుంచొని ఇంటిన వాళ్ళు నిద్రపోతున్నారు. అంటే సంఘం నిద్రపోతుంది. ఆ 3 పేజీలు మరి చదివింది, చదవలేదేమో, అది ఇద్దరికి ఇస్తే బాగుండేది అనుకున్నాను. కానీ చాలా కష్టపడి ప్రారంభించినప్పుడు ఎలా చదివిందో ముగించే వరకు కూడా అటువంటి ఆసక్తితోనే చదివిందాం. మరి ఆ చదివినప్పుడు మీరు ఇంటికాడ ఎట్టగో చదవరని నాకు తెలుసు. కనీసం చదువుతున్నప్పుడన్నా విని దాన్ని చూసి మీరు కూడా చదవచ్చు. విని చదివి దాని ద్వారా మనం ఏదైనా ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలి. దగ్గర 40 మంది పైన మిషనరీల చరిత్ర ఉంది. ఒక మిషనరీ చరిత్ర మీరు వెళ్ళి కొనాలంటే 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉన్న పుస్తకాలు ఉన్నాయి. కానీ 40 మంది కలిపి ఒకే బుక్లో ఉన్నప్పుడు అది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఆ పుస్తకం 80 రూపాయలు ప్రింటింగ్ ఖర్చు. దేవుని సేవకులుగా మనకి 50 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి లేవు పుస్తకాలు? అందరికి ఉన్నాయా? లేని వాళ్ళు ఒక 50 రూపాయలు ఆశీర్వాదానికి ఇస్తే పుస్తకాలు తీసుకొస్తారు, మీకు అందజేయబడతాయి వచ్చే ఆదివారం. హల్లెలూయా. అది ఎంత ఆశీర్వాదం అంటే ఆ పుస్తకాలు చదివితే ఆ భక్తుల జీవితం యొక్క ప్రభావము మన మీద ఉంటుంది. ఆ ప్రభావం మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకు విశ్వాసాన్ని నేర్పిస్తాయి. ఇవాళ చదివినటువంటి ఏం పేరు, ఆయన పేరు చెప్పండి. నువ్వు కాదు, వీళ్ళు చెప్తారు అని చూస్తున్నా. ఏం పేరు? జేమ్స్
బ్రదర్, జేమ్స్ బ్రదర్, ఆయన ఎంత రోషంతో ప్రార్థన చేశారంటే, ప్రార్థన మనం కూడా చేస్తాం, కానీ ప్రార్థనలో చేయాల్సింది ఏంటంటే సాతాను శక్తుల దాడి నుంచి ఎదిరించటం. సాతాను శక్తుల దాడిని ఎదిరించకపోతే అవి మనల్ని పడుకోబెడతాయి. మనం వాటిని ఎదిరించలేకపోతే అవి జయిస్తాయి, మనల్ని నిరాశపరుస్తాయి. నువ్వు ప్రార్థన చేయలేవు, నీకు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, కడుపులో తిప్పుద్ది, తలనొప్పి, నువ్వు చేసినంత వరకు చాలు, కొంతమంది రాసుకుని ప్రార్థన చేసుకుని పడుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇలాంటి లాలన మాట, ఉయ్యాల వేసి ఊపినటువంటి మాటలు చెప్తాడు సైతాను. అదే మీరు దేవుని కొరకు రోషంగా నిలబడితే, పౌరుషంగా, విశ్వాసంలో పౌరుషం ఉండాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆన్లైన్ ప్రేయర్లో మనం ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఆన్లైన్ ప్రేయర్ అంటే మళ్ళీ ప్రతి శనివారం జరిగే ప్రేయర్లా కాకుండా, ఆన్లైన్ ప్రేయర్లో పోరాడే ప్రార్థన చేయడానికి ఆ దినానికి సిద్ధపడాలి. రోజు కాసేపు ప్రార్థనలో గడిపి ఆ దినం నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి నాయన, హృదయం అంతటితో ప్రార్థన చేయాలి, నా ప్రార్థనకు సమాధానం రావాలి, ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పించండి అని కొన్ని విషయాలు దేవుడి ముందు పెట్టి నెలంతా ప్రార్థన చేసుకొని మొదటి శనివారం ఆన్లైన్ ప్రేయర్కి వస్తే ఆ కూడికి నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని సమృద్ధిగా నీవు అనుభవించగలుగుతావు. హల్లెలూయా చెబుతావు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు నమ్మినా నమ్మకపోయినా, మా పాస్టర్ గారి సంఘాన్ని అప్పు చెప్పినప్పుడు ఆన్లైన్ ప్రేయర్లో 9 స్టార్ట్ చేసేవాళ్ళు. నేను 8:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోయేవాడిని, 9:30 లోపు అక్కడ ఉండేవాడిని. అక్కడి నుంచి పొద్దున్న 6 దాకా ప్రార్థనలో గడిపేవాడిని. ఎందుకంటే 1 గంటకు ప్రార్థన అయిపోయేది, వాక్యం అయిపోయేది. అక్కడి నుంచి అందరితో ప్రార్థన చేయించేవాడు, టీ ఇచ్చి కొంచెం కాసేపు, ఆ నిద్రమత్తు లేకుండా. అక్కడి నుంచి గ్రూప్ వైజ్గా చేసి వాళ్ళందరిలో ఒకరిని ప్రార్థన చేయమని, నీ తర్వాత చేయమని చెప్పి 4-5 గ్రూపులుగా ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన చేయటమే పనిగా ఉండేది. వాళ్ళందరినీ మళ్ళీ ఎవరైనా సర్కిల్ పడి కూర్చుంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి మంచిగా దేవుని మాటలు చెప్పి బలపరిచి, నువ్వు ప్రార్థన చేస్తే గెలుస్తావని వాళ్ళని ఉత్తేజపరిచి మళ్ళీ ప్రార్థన చేయించేపటికి తెల్లవారుజాము 5:30 ఆ టైం అయిపోయేది. నేను 6 గంటలకు పడుకునేవాడిని. అప్పుడు పడుకొని 7ంటికి లేచి కాలూరు వచ్చేసి మళ్ళీ నేను స్నానం చేసి 9ంటికల్లా ప్రేయర్ స్టార్ట్ చేస్తే 2 వచ్చేవాళ్ళు. ఆ 2 కోసం నేను విజయవాడ నుంచి మళ్ళీ కాలూరు వచ్చేవాడు. వదిలేయ ఇక్కడే కూర్చోనేవాడు మా పాస్టర్ గారు, కానీ వెళ్ళాలి అనుకునేవాడిని, వచ్చేవాడిని. హల్లెలూయా. మనం సంఘం మందిరం ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాకుండా అసలు ఏమీ లేనప్పుడు చేసిందే ఎక్కువగా చేశాను నేను. హల్లెలూయా. దేవుని కొరకు ఎక్కువ ప్రయాసపడ్డా. అప్పుడు 2K బస్సు ఉండేది, అది ఎప్పుడో గంటకో 2 గంటలకు వచ్చేది. జస్ట్ నా ముందు వెళ్ళిపోయినట్టయితే ఇంకా బస్సు ఉండేది కాదు. రామపాడులో దిగి ఛార్జీకి డబ్బులు లేకపోతే రామపాడు నుంచి కానూరు నడిచి వచ్చేవాడిని. రాత్రి అంతా ఆన్లైన్ ప్రేయర్లో ఉండి పొద్దున్నే రామపాడు గడి దిగి అక్కడి నుంచి కానూరు, రామపాడు నుంచి కానూరు నడిచారు ఎప్పుడైనా? దేనికోసం? మామూలుగా నడిచేది. ఆన్లైన్ ప్రేయర్ మరి భోజనం ఉండదు, ఏముండదు, టిఫిన్ ఉండదు. 3 రోజులు ఉపవాసం ఉండి నడుస్తున్నప్పుడు, రామపాడు నుంచి నడుస్తున్నప్పుడు కళ్ళు తిరిగే కొద్దిసేపు 1 కిలోమీటర్ దూరం నడగాలి. నేను ప్రార్థన చేసేవాడిని, ఏమని? ప్రభువా, నేను 9:30కి ప్రేయర్ స్టార్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే
వాళ్ళు వచ్చి చూసి నీళ్లు పోసి లేపుతారు, ఎవరయ్యా అని అంటారు. నేను పాస్టర్ గారిని అంటే, నీ దేవుడు నేను ఇంటికి దాకా తీసుకెళ్ళలేదా, కళ్ళు తిరిగి దారిలో పడిపోయావా అంటారేమో ప్రభా, అలా జరగకూడదు, నువ్వు నా చేయి పట్టుకొని ఇంటికి దాకా తీసుకెళ్ళని ప్రార్థన చేసుకొని స్థుతిస్తా వచ్చేవాడు. ఎండాకాలం రోడ్డు అంతా ఎండగా ఉంటే గోడ నీడ పడిన అంత నీడలో కాసేపు నుంచి నేను చెమట తగ్గటానికి మళ్ళీ నడుస్తా. అలా కాలువలు వచ్చి చాలా ప్రయాసపడటానికి ఎవరు లేనప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా ఉండి మరి కొనసాగుతూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఈరోజు సేవకులు అంటే మొదటి చర్చి కావాలంటున్నారు, తర్వాత విశ్వాసులు గుంపులుగా వచ్చేయాలంటున్నారు, తర్వాత విస్తారంగా కానుకలు ఇచ్చేయాలంటున్నారు, ఆయన చెప్పిన మాట వినాలంటున్నారు. ఇలాంటి రకరకాల పద్ధతులు సంఘాల్లో సేవకుల మధ్య చూస్తున్నాం. మేము ఏమీ ఆధారం చేసుకోవాలి, దేవుని వాక్యం మీద నడిచాం, దేవుని యొక్క బలాన్ని నమ్మాం, ఆయన మమ్మల్ని బలపరిచాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఓపుకున్నంత వరకు ఆ రీతిగా ప్రయాసపడ్డాం, ఆ రీతిగా కష్టపడ్డాం. ఏమండి, మరి దేవుని సన్నిధిలో అలాంటి భారం కలిగిన వాళ్ళు మీరు పంచుకోవాలి. అలాంటి భారాన్ని మా హృదయంలో పెట్టని ప్రభా అని పంచుకోవాలి. ప్రార్థన అంటే ఆసక్తి, పరుగులెత్తడం, సంఘంలో బయట పెట్టుకొని తిన్నామా లేదా, డబ్బులు ఉన్నాయా లేవా అని కూడా చూడకుండా పరిగెత్తి ప్రయాసపడ్డాం. ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం, దైవజనం పంపించేవాళ్ళకి. మరి ఈ దినాల్లో లేరు, కనపడలేదు అలాంటి వాళ్ళు. కారణం ఏంటంటే పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు. నేనేం చేస్తాయంటే నీ భక్తిని వంచేస్తాయి, మెడ ఉంచేస్తాయి, నీ మోకాళ్ళని కొంగతీస్తాయి, నీ చేతులు దేవుని తట్టు చాటకుండా ఎరగొట్టేసినట్టు చేస్తాడు సార్. కానీ నువ్వు దేవుని కొరకు పౌరుషంతో దేవుని సన్నిధిలో విశ్వాసంలో ముందుకు సాగాలి. విశ్వాసంలో పౌరుషాన్ని సంపాదించుకోవాలి. ఇది ఎందుకు చేయడు దేవుడు, నా దేవుడు చేస్తాడు. గెలవాలి. మానవుని దేవుడు సృష్టించాడు. సృష్టించిన మానవుడికి 3 కృపలు ఇచ్చాడు. ఆ కృప ఏంటంటే దేవుడిచ్చిన ఆరోగ్యం, ఆయుష్కాలం, బలము, శక్తి, జ్ఞానం. ఇవన్నీ ఎక్కడ కొనకరా దేవుడిచ్చాడు మనకి. ఈ బలంతో, శక్తితో, జ్ఞానంతో, తెలివితో, ఆయుష్కాలంతో, ఆ దేవుడిచ్చిన ఆరోగ్యంతో దేవుని కొరకు సాక్షిగా పెట్టాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని కొరకు సాక్షిగా నిలబడితే దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ భారతదేశం అనే పుస్తకంలో మిషనరీల్లో చాలామందికి చదువు లేదు, చాలామందికి లేదు. చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, కొద్ది మంది చదువుకున్నారు. అంత గొప్ప పరిచయం చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు గుడ్డిగా దేవుణ్ణి నమ్మారు. హల్లెలూయా. గుడ్డిగా దేవుణ్ణి నమ్మారు. దేవుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తాడని దేవుడి మీద భారం వేశాడు. అటువైపు చూపు, లోకం వైపు చూపు, దేవుడి వైపు చూపు చూడలేదు. వాళ్ళు సూటిగా సిలువ వేయబడిన యేసు వైపు చూచారు. హల్లెలూయా. చాలా మందికి దేవుళ్ళు ఏదో ఎదగాలి, దేవుని కొరకు నిలబడాలని ఉంటుంది, కానీ మందిరం గుమ్మం దాటదు. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే చెప్పులు విసి వచ్చి లోపలికి వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకొని వెళ్ళినట్టు అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. ఆసక్తి కనపడలేదు. దేవుని కొరకు నేను నిలబడాలయ్యా, నా కోసం ప్రార్థన చేయండి వాళ్ళు రాట్లా. ఏంటంటే ఏదో నూకలు గంజి తాగుతున్నాం అన్నట్టుగా, బలమైన ఆహారం కాదు, పాలు కాదు, ఏదో గంజి తాగుతున్నాం అన్నట్టుగా విశ్వాసం బలహీనం అయిపోయింది అనేకుల్లో. ఎందుకు బలహీనం అయిపోయిందంటే ప్రార్థన లేకపోవటం. ఎందుకు ప్రార్థన చేయలేకపోవడం అంటే కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, రుణాలు, లేకపోతే వ్యాధులు, అసమాధానం, కుటుంబాల్లో సమాధానం లేకపోవటం, ఒకరికొకరికి పసుకపోవటం, ఒకరు తూర్పు అంటే ఇంకొకడు
పడవలంట. దేవుని విషయాలు ఎందు అత్యాసక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలనే ఆశ ఉన్నవారు, ఆసక్తితో ప్రార్థన చేసేవారు వాళ్ళ కుటుంబాలను కట్టుకోగలుగుతారు. వాళ్ళ కుటుంబాల్లో జయ జీవితం చూడగలుగుతారు. మా కుటుంబంలో రక్షణ పొందలేదే అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారి సహాయం కోరుకోవాలి. ఆ ప్రార్థన గుంపులో ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడు ఇవాళ తారీఖు అంతా 20, ఇంకా 22, ఇంకొక వారం ఉందా, 29, ఈ నెలలో 5 వారాలు అనుకుంటా. ఆల్ నైట్ ప్రేయర్కి రోజు కొద్దిసేపు ప్రార్థనలో ఈ రోజు నుంచే ప్రార్థన చేసుకుంటా. ఆల్ నైట్ ప్రేయర్లో నేను నిద్రపోకూడదయ్యా, నేను 2 గంటలైనా ప్రార్థన చేయాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి చేసుకోండి ప్రార్థన. ఆ రోజు 2 గంటలు నేను సన్నిధిలో ప్రార్థన చేసే సమయంగా ఉండాలి. వాక్యం వినే సమయం, మామూలు పాటలు పాడే సమయం కాక వ్యక్తిగతంగా నువ్వు 2 గంటలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ఆల్ నైట్ ప్రేయర్లో దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబానికి మోసుకొని వెళ్తాం. నీ కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన యందు నమ్మికించిన వారిలో ఎవరు కూడా సిగ్గునందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చదివిన భాగం కూడా అదే. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఎందుకంటే దేవుని చూడండి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గానుంది. ఈ 3 వచనాలు, 3 మాటలు మనం వివరించుకోవడానికి సమయం చాలకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి మీద భారం అనేది ఉంది. అందుకనే ఈ భారం వరకే ప్రయాసపడతాం. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా కష్టపడాలి, పనికి వెళ్ళాలి, వండుకోవాలి, తినాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇంకా కష్టార్జితంతో బాధ్యతలు తీర్చుకోవాలి, ఖర్చు పెట్టుకుంటా కొద్దిగా ఏమి మిగులుతున్నాయి, అంత కష్టపడినా ఏమవట్లేదు. ఇలాంటి ప్రయాసతో, ఇలాంటి భారాన్ని మోస్తూ ఉన్న ప్రజలందరికీ బట్టి దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు ఇజ్రాయేలీయులకు మాత్రమే చెప్పట్లేదు, సమస్త జనులారా అన్నాడు. ఆయన ఏమన్నాడండి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అంటే ప్రతి ఒక్కరూ భారం మోస్తున్నాం. పాప భారం, కుటుంబ భారం, విశ్వాస భారం, మన యొక్క ఆత్మీయ జీవితంలో భారం, ఇవన్నీ కలిగి చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏంటి ఆ విశ్రాంతి? ఆయన దగ్గరికి వస్తే ఈ భారం ఎలా తగ్గుద్ది అంటే, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే పొలంలో ఇదివరకు ఎద్దులు దున్నినప్పుడు ఆ రెండింటి మీద మెడ మీద ఏమంటారు చెప్పండి? కాళ్ళు. 2 సమానంగా నడవాలి. 2 సమానంగా నడిస్తే ఆ నేల దున్నబడుతుంది. వెనక ఆ రైతు ఉంటాడు నాగలు పట్టుకొని ఆ ఎద్దులు అటు ఇటు బెసకుండా, పక్కకు తొలగకుండా వాటిని కంట్రోల్ చేస్తా ఒక వరుసలో దున్నుతాడు. దున్నబడిన తర్వాత పొలం చూడండి, సారులుగా గేదెలు గీసినట్టుగా తిన్నగా ఉంటాయి. అంత తిన్నగా రావడానికి ఆ 2 ఎద్దులు ఎంతనో ప్రయాసపడుతుంది కదా. ఆ 2 ఎద్దుల మీద ఉన్న భారము కాడి అవి మోసుకుంటూ ముందుగా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ మీద నా కాడి ఎత్తుకోవటం నేర్చుకుంటాడు. అంటే కాడి 2 ఎద్దులు దున్నుతాయా, ఒకటే చెప్పండి? 2 దున్నుతాయి. ఒకవైపు మనం భారం కలిగి ఉంటే 3 వంతుల భారం యేసు ప్రభు మోస్తాడు. హల్లెలూయా. ఒక వంతు నువ్వు నీ భుజాల మీద ఎత్తుకుంటే ఏదైనా
మిగిలిన బరువు అంతా ఎవరు మోస్తారు? యేసయ్య మోస్తారు. అందుకనే నీ మీద నా కాళ్ళు ఎత్తుకోవడం నేర్చుకున్నాను. ఆయన సహాయం చేస్తాడు. నువ్వు నడుస్తూ ఉంటుంటే ఆయన నీ భారాన్ని ఆయన తీసుకుంటాడు. ఎక్కువ ఆయన నడుస్తూ ఉంటాడు. నీ పక్కన తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు నడుస్తున్నప్పుడు నీకు భారం అనిపించింది. చూడండి, ఎక్కువ భారం పక్కన వాళ్ళు పట్టుకొని, తక్కువ భారం ఇంకొకటి పట్టుకున్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? చెప్పాలా? మనకి నటించిన ఎక్కువ కాబట్టి తక్కువ ఉన్నోడే మూలుగుతాడు, ఎక్కువ ఉన్నాడు మూలుడు లాక్కెళ్ళిపోతూ ఉంటాడు పైకి. తక్కువ ఉన్నాడు అమ్మో అమ్మో అమ్మ అంటాడు, ఇది మోస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ దేవుడికి సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకేం మిగలదు, ఏం రాదు, ప్రయోజనం ఉండదు. నేను కాబట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా, నేను కాబట్టి మిమ్మల్ని పెంచా, నేను కాబట్టి అది చేశా ఇది చేశా. ఈ బడాయి కోరి మాటలు చెప్పేవాళ్ళ జీవితాల్లో ఏమి ఉండదండి, ఏమీ ఉండదు. నిజంగా కష్టపడే ఎద్దు ఏం చేస్తుందంటే మూతికి చిక్కలు పెట్టుకొని తల ఉంచుకొని ఎద్దు తల ఉంచుకొని దున్నుతుంది. దేవుని సన్నిధిలో కూడా దేవుని మీద మనసు పెడితే ప్రతి విషయం దేవుని పాదాల దగ్గర మాట్లాడటానికే ఇష్టపడతారు. ఇంకెవరితో చెప్పరు, ఎవరితో డిస్కషన్ చేయరు. హల్లెలూయా. నీకున్న సమస్య ఏంటో దాన్ని ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎందుకు అపజయాలు పాలవుతున్నావు అంటే నీకు విశ్వాసం ఉంది, దేవుడు అంటే ప్రేమ ఉంది, రక్షణ పొందావు, మారుమనసు పొందావు. నీ విశ్వాసంలో నీకు పౌరుషం లేదు. ఏం లేదు చెప్పండి? పౌరుషం లేదు. కొంతమంది మాట అంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళరు, మంచినీళ్ళు కూడా తాగరు. పనికిరాని పౌరుషాలు, పనికిరాని రోషాలు కదా. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. మీరు పౌరుషం గలవారై దేవుని ఎందుకు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఆ రోషాన్ని వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు, అది తప్పు కూడా. వాళ్ళని ప్రేమించటం విశ్వాసం, రోషం. హల్లెలూయా. వాళ్ళని గౌరవించు, వాళ్ళని ప్రేమించి వాళ్ళతో మర్యాదగా మాట్లాడు. వాళ్ళని కీడు చేసినా సరే క్షమించే మనసు కలిగి దూరంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. ఇది మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అయ్యా ఇన్ని మాటలు వద్దయ్యా మాకు, మేము గంజి తాగే బతుకుతాం. నోహరు గంజి లాంటి వాక్యం చాలు మాకు. అన్నం వద్దు, బలమైన ఆహారం మేము తినలేము, మింగుడు పడట్లేదు. మాస్టర్ గారు చెప్పిన మాట చెప్పండి, మింగుడు పడట్లేదు, మేము మింగలేము, మా వల్ల ఎక్కడ అవుతుంది. ఎందుకు కాదు చెప్పండి? ఎందుకు కాదంటే మీరు మంచి కృపావరాలు ఉన్నా, ప్రార్థన ఉన్నా, పట్టుదల పౌరుషం లేకపోతే నీ దీనత్వం నిరాశపరిచింది. నీ దీనత్వం ఏమైపోద్ది? చాలామంది సేవకులను, విశ్వాసులను, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న వారిని, దేవుని కొరకు నిలబడాలనుకున్న వారందరూ ఈ నిరాశ పడేటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళలో పౌరుషం లేదు. హల్లెలూయా. ఎటువంటి పౌరుషం ఉండాలి? నేను దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కాబట్టి నేను పౌరుషంతో అడుగుతా, ప్రార్థన చేసి అడుగుతా, పాదాలు పట్టుకొని అడుగుతానని ఆ గొప్ప పట్టుదల ఉండాలి. అన్న ఏం చేసిందండి? అన్న దేవుడి దగ్గర 7 సంవత్సరాల పాటు వెళ్ళిందంట మందిరానికి. ఏటేటా వెళ్తుంది కానీ ఆమె నిరాశ ఉంది. ఒకరోజు అక్కడ ఆగిపోయింది. ప్రార్థన పౌరుషంతో చేసింది, కన్నీటితో చేసింది. ఏలీ కూడా విన్నాడు ఆ ప్రార్థన. అమ్మ ఏంటమ్మా నువ్వు అలా ఉన్నావు? నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నిన్నెవరైనా అడిగితే నేను ప్రార్థన చేసే వ్యక్తిని నువ్వు సాక్ష్యం ఇవ్వక్కర్లా, నీ ప్రార్థన అంటే ఆడు చెప్తావు. నీలో ప్రార్థన లేకపోతే నీవు ఆరిపోతున్న దివిటీలాగా, వెలుగుతున్న దివిటీలాగా ఉండాలంటే నూనె ఉండాలి, చమురు ఉండాలి, వెలిగించబడాలి.
ఆ ఒత్తి నుసంతా నలిపివేయబడాలి. అప్పుడు ప్రకాశమానమైన వెలుతురు వస్తుంది. దేవునిలో కూడా నువ్వు ప్రార్థనలో ఆ పోరాడే పౌరుషాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. ఆ కాడిని దేవుడు అంటున్నాడు, నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువు అంటున్నాడు. ఆయన కాడి ఎలాంటిదంట? సులువైందంటే తేలికగా ఉంటుంది. ఏంటి ఆ తేలికది? ఆయన మాట భారమైంది కాదండి, ఆయన మాట తేలిక. ప్రార్థన చేయండి అనే మాట భారమా తేలిక? చెప్పండి, తేలిక భారమా? చేయటం ఇంకా తేలిక. ఎవరికి? చేసేవాళ్ళకి. చేయని వాళ్ళకి భారం. అమ్మో ప్రార్థన మనకే కూడా ఆన్లైన్ ప్రేరిత రావాలంటే కష్టం. 9కి వస్తే ఆరాధన జరిగించవచ్చు, దేవుని మహిమపడతామని ఆశ ఎంతమందిలో ఉంటుంది. ఈరోజు ఆరాధించాలి, నేను నేర్చుకోవాలి. ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు, పట్టుదల, ఆ యొక్క పౌరుషం కలిగి ఉన్నారు. హల్లెలూయా. 190 మంది పాస్టర్లు ఎందుకయ్యా ఆ ఊళ్ళో ఏముందా అనుకో, ఊరికి వెళ్ళిపోక ఎందుకు నిందలు పాడుతా, అందరూ నిన్ను తిడతా, ద్వేషిస్తా, నువ్వు మంచోడు కాదని తిడుతుంటే అక్కడెందుకయ్యా అంటే ఇదే మాట నేను దేవుడు చెప్పా, అయ్యా నా మీద వాళ్ళకి సానుభూతి కలుగుతుంది, వాళ్ళకి జాలి కలుగుతుంది, నాకు అలాగే అనిపిస్తుంది. ఏ ఊరు వెళ్ళమంటావు అంటే ఇక్కడే ఉండి నేను ఆశీర్వదిస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దాను అంటే 100 మంది మాట వేరు, దేవుడి మాట వేరుగా ఉంది. దేవుడి మాట వెనక దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఇంకో విషయాన్ని మీరు తెలుసుకోవాలి, కష్టాలు, శ్రమలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ మనకి దేవునికి దగ్గర చేస్తాయి, దేవునికి దగ్గర అవుతాం. ఇవన్నిటిని జయించి ప్రార్థన చేస్తే వాటన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఓ భక్తుడు అన్నాడు కదా, బాధలు, ఇబ్బందులు, వ్యాధులు మారు వేషంలో తిరిగే ఆశీర్వాదాలు అన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమయ్యేది కదా, మారు వేషంలో తిరుగుతున్నా ఆశీర్వాదం. యోసేపుకి గొయ్య, అందరూ తిట్టడం, తోసేయటం, అంగీ తీసేయటం, ఇవన్నీ చేయకపోతే ఐగుప్తుకి వెళ్ళేవాడా, అక్కడ ప్రధానమంత్రి అయ్యేవాడా, తన అన్నలకి తండ్రికి కరువులో అన్నం పెట్టేవాడా? బలవంతం చేస్తాడు దేవుడు. కొన్నిసార్లు గోతులు దొరికారు. ఇదేంటి నేను ఎట్టా అయిపోయానండి అనుకుంటాం. దేవుడు నేను కొన్ని అనుభవాలు నేర్పించాలంటే ఆ శ్రమల కష్టాల్లోంచి నడిపిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఇరుకులో విశాలత, ఇరుకు ద్వారమును ప్రవేశించా యేసుప్రభువు చెప్పి. ఆ పోరాటంలో ఆయన పక్కనే ఉంటాడు, అది మర్చిపోదు. నువ్వు పోరాడుతున్నప్పుడు నీతో నీ ప్రక్కనే ఉంటాడు ఆయన. నాకు ఎవరూ లేరు కానీ రాజీ పడిపోయి, అలవాట్లతో రాజీ పడిపోయి, సహవాసంతో, లోక స్నేహాలతో అలవాటు పడిపోయి విశ్వాసాన్ని పోగొట్టేసుకుంటున్నారు. అందరూ భక్తిని పోగొట్టేసుకుంటున్నారు. ఏ ప్రభువుని రుచి చూచావో, ఏ అనుభవాలు దేవుని దగ్గర నేర్చుకున్నావో వాటన్నింటినీ మర్చిపోతున్నారు. అవి గుర్తొస్తే 2 కన్నీళ్ళు పట్టుకుని మళ్ళీ యథాతథంగా లోకంలో కలిసిపోతున్నారు. కారణం ఏంటంటే నీలో ఉన్న దీనత్వాన్ని, ప్రార్థనని సాతానుడు నిరాశగా మార్చేసి నిన్ను తొక్కేస్తానికి చూస్తుంది. అందుకని దేవుడు అన్నాడు, అపవాదిని చూడండి, యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి అపవాదిని ఎదిరించుడి. ఎప్పుడు పారిపోతాడు సైతాను? నువ్వు దేవునికి లోబడాలి.
దేవుని లోపడకుండా ఎదిగితే అవుతుందా? ఒక ఆయన ఏ వేసినాము పొమ్మంటున్నాను, నేను సాతాను నా ఎవరికెక్కువ అన్నాడు. యేసు ప్రభు పేతురు అన్నాడుగా, అన్నాడా లేదా? అలా సాతాను ఎవరికో అంటే అది వెనక్కి ముందు వేసిందంటే నేను ముందు వేసింది ఏంటని చెప్తే నువ్వే వెనక్కి ఉన్నావు. సైతాన్ని వెనక్కి కాదు పంపాల్సింది, ఎదిరించాలి. ఈ స్థలంలో, ఈ గృహంలో, ఈ హృదయంలో నీకు స్థానము లేదు అని చెప్పాలి. హల్లెలూయా. అన్ని రోజులు బాగానే ఉంటాం, అన్ని రోజులు ఆరోగ్యంగానే ఉంటాం. ప్రార్థన రోజులు నీరసం అవుతుంది. ప్రార్థన రోజున ఏమవుతుంది? ప్రార్థన రోజున కాళ్ళు నొప్పులు అవుతుంది. ప్రార్థన రోజునే తలనొప్పి అవుతుంది. ఆదివారమే ఒంట్లో బాగుంటుంది. ప్రార్థన అయిపోగానే వాడు ఒంట్లో బాగాలేదుగా కర్రీపాటి నుంచి రసం కానీ అన్నాడు ఆయన సర్వం దాచిపోతుంది. వారం అంతా నీ గుండు పెట్టి రసం పసం తింటామా? వీళ్ళు కోరిన కదా, అంతేనా? మొక్కలేని మద్దతు దగ్గర కానీ ప్రార్థన లేని పోయినా పడుకుని పోతాను. ప్రార్థన లేకపోతే నేను పడుకోనని వాళ్ళు ఎంతమంది చెప్పండి. అదే చెప్పు. ప్రార్థన లేకుండా పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి భయం చెప్పాలండి, అంటే అందరూ చేయరు కదా. తిట్టుకుంటే నీకే పాపం పాస్టర్ గారు మమ్మల్ని చేస్తాం చిన్న దేవుడికి తెలుసు. ఇలాంటి తాళం చెవులు ఉంటాయి దగ్గర, కంపెనీ తాళం చెవులు కాదు, అవి డూప్లికేట్ తాళం చెవులు తయారు చేస్తారు అక్కడ. కంపెనీ తాళం చెవులు ఏంటంటే ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన దేవుడు ఆలోకిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను ప్రార్థన చేయకపోయినా ఇప్పటి నుంచి చెయ్యాలనుకుంటున్నా. ఇక మీదట నా నడుము కట్టుకుంటా, దేవునికి లోబడతా, సాతాన్ని ఎదిరిస్తా, దేవుని ఎదుట జయ జీవితం పొందుతాననే వాళ్ళుగా దేవుని ఎదుట ప్రార్థించి హల్లెలూయా. దేవుని కొరకు రాసుగా మనకున్న జీవితం ఒకటే. మళ్ళీ కాకులుగా కుక్కలుగా ఎవరింట్లోనో అప్పలముగా పుట్టడం లేదు. ఒకే జీవితం దేవుడిచ్చింది. ఈ బ్రతుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ఓపుకున్నప్పుడు ప్రార్థించి దేవుడి శక్తిని ఇస్తాడు. నిజంగా ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళ మీద, నిజంగా ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళు దేవుడి వైపు చూస్తే నీ బలహీనతలు, నీ అలవాట్లు అన్నీ కూడా దేవుడు దూరపరుస్తాడు. వాటి గురించి నువ్వు సిగ్గుపడక్కర్లా, వాటిని దూరపరిచే దేవుడికి అప్పగించుకొని ప్రార్థన చేయాలి. ఆయన ఏమన్నాడు? నా యొద్దకి రండి అన్నాడు. ఎలా రమ్మన్నాడు చెప్పాడా? నువ్వు ప్రయాసపడుతున్నావు, భారం వస్తున్నావు, అలాగే నా యొద్దకి రండి అన్నాడు. దేవుని యొద్దకు వచ్చిన వారికి ఆ భారాన్ని తీసివేస్తాడు. ఇజ్రాయేలు దేవుని దగ్గరికి రమ్మని చెప్తే వాళ్ళు వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికితే వాళ్ళు ఐగుప్తు దేశం నెబుకద్నెజర్ బబులోను దేశానికి పంపించింది. ఆ బబులోను దేశం ఎలా ఉందంటే 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 8వ వచనం చదవండి ఒకసారి. 30వ అధ్యాయము 8వ వచనంలో ఇర్మియా గ్రంథం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దానిని విరిచి, హల్లెలూయా, నీ కట్లను నీ మీద ఉన్న కాడిని ఇరుస్తాడంట. ఇజ్రాయేలు మీద పెట్టిన కాడి ఎలాంటిదంటే 28వ అధ్యాయము 14వ వచనంలో ఈ జనులందరూ బబులోను రాజైన దాసులు కావాలని వారి మెడ మీద ఏముంచాడంట? కర్రకాడి తేలిక, ఇనుపకాడి తేలిక, ఇనుపకాడి పెట్టాడంట వాళ్ళ మీద. వాళ్ళు నెబుకద్నెజరుకి దాసులు అవుతారు అన్నాడు.
నువ్వు దేనికి దాసులు అయిపోయావో దేవుడి దగ్గర కాకుండా నీ మీద ఇనుపకాయ ఉంది, అది నువ్వు తీసుకోలేవు, దాన్ని ఎవరు విరవలేరు. మెడంతా రాసుకుపోయి ఇనుపకాయ వేసుకుంటే ఆ మెడంతా ఏమవుతుంది? గాయం అవుతుంది, పుండు అవుతుంది. పుండు అవుతా కదా. ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా తల పైకెత్తారుగా, ఆ నొప్పి ఉంటుంది, ఆ ఎముక అరిగిపోద్ది, మాంసం కమిలిపోద్ది, అక్కడ పుండు అయిపోతుంది. అది అలాగే ఉండాలంట. ఇలాగే దేవుడు అంటున్నాడు, నీ కాడిని నేను ఎరగొడతాను, నీ కట్లను నేను తెంపుతాను. హల్లెలూయా. నీ కాడిని నేను విరగొడతాను, నీ కట్లను నేను ఇజ్రాయేలుతో అంటున్నాడు. నా దగ్గరికి రండి. బబులోను దేశపు రాజుకి దాసులుగా వెళ్ళిపోయారు. అది ఇనపకాడి. దేవునికి దాసులు అవ్వాలి కానీ మనుషులకి, లోకానికి దాసులు అయిపోయారంటే వాళ్ళు దేని కింద ఉన్నారు? ఇనపకాడి కింద. నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ ఈరోజు మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. మనం ఏ కాడి కింద ఉన్నామో మనం పరిశీలన చేసుకొని నీ కాడి కిందకి చేర్చుకోమని దేవుడిని అడగాలి. ఏ కాడి కింద ఉన్నావో పరీక్షించుకొని ఆలోచన చేసి నీ కాడి కిందకి తీసుకొని ఆయన ఈ కాడి ఎరగొట్టు ప్రభా, ఈ కట్లను తెంపు ప్రభా, ప్రార్థించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం దేవునికి అప్పగించుకున్నాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి మాటలు దీవించింది. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం దేవుని వాక్యం దగ్గర మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ప్రభువా, ఏ కాడి నన్ను అణిచేస్తుందో, ఏ కాడికి వెళ్ళున్నానో ఆ కాడి కట్ల నుంచి విడిపించండి, తప్పించండి, రక్షించండి ప్రభా. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనలో పౌరుషం లేదు, నా ప్రార్థనలో విశ్వాసం ఉంది కానీ పట్టుదల లేదు, నా ప్రార్థనలో పోరాటం లేదు. నాయన పోరాడే ప్రార్థన, పట్టుదల ప్రార్థన నేర్పించయ్యా, నేర్పించయ్యా. దేవుని సన్నిధిలో నాయన ఒక దినం ప్రార్థనలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమన్నా. ప్రభా, ప్రార్థన చేయాలని ఆశ, ప్రార్థనాత్మను అడుగుతున్నాం ప్రభా. శాలేం ప్రార్థనాత్మను కుమరించండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డ మీద ప్రార్థనాత్మను దయచేయండి. ప్రార్థనలో పోరాటం నేర్పించు, ప్రార్థనలో పౌరుషం నేర్పించు, ప్రార్థనలో ఆశ కలిగి చేయటం నేర్పించండి. ఆశను తీర్చే దేవుడు ఉన్నామని మీకోసం కనిపెట్టుకొని వారు ఎవరు సిగ్గునందరని నీ వాక్యం సెలవిస్తుంది. అటు కృపను మాకు దయచేసి వట్టివారిగా వెళ్ళకూడదు. అయినా ఖాళీ పాత్రగా వచ్చిన మమ్మల్ని నింపుము నాయన. ప్రార్థనాత్మను దయచేయండి నాయన. ప్రార్థన ఆలకించే దేవుడు నాయన. వర్షం వలె వచ్చే దేవుడు, మెరుపు వలె వచ్చే దేవుడు, మెరుపు వలె ప్రకాశించే దేవుడు నాయన. ప్రభా, శక్తినిచ్చి బలమునిచ్చి ఏలియాను నడిపించే దేవా, నీ శక్తికి మించిన ప్రయాణం నీ సిద్ధమైంది. కూడిన వారిలో ఎవరు బలహీనలై ప్రార్థన వైపు కాక బలహీనతల వైపు చూసి నిరాశపడిపోయారన్నారు. అట్టి వారిని మీరు లేవనెత్తండి. నీ కట్లను నేను తెంపుతాను, నీ కాడిని నేను ఎరగొడతానన్నావు ప్రభా. నీ కృప నా మీదకి రానియండి, నీ కృప మా మీదకి రానియండి, నీ కృప మా మీదకి రానియండి ప్రభా. కనికరించండి ప్రభా, కృప చూపండి. నోరు తీరుతాం, చిన్న ప్రార్థన చేస్తాం. స్థలాన్ని విడిచిపెట్టే ముందు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఏ కాడి కింద ఉన్నామో ఆ కాడిని వెనకబెట్టినాయి. ఏ కట్లతో బంధించబడ్డామో ఆ కట్లను విప్పండి ప్రభా. నేను ప్రార్థన చేయడానికి నాకు నోరు దయచేయను.
ఆత్మనివ్వండి ప్రభా. నా హృదయం తెరవండి ప్రభా. ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. దేవా దేవా, మాకు ప్రార్థన తక్కువైందయ్యా. చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతున్నాను నాయన. అయ్యా అయ్యా అయ్యా, ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి వెళ్తుంది కాదు నాయన. ఆల్ నైట్ ప్రేయర్లో మా ప్రభా మా ఆత్మలు నూతనపరచబడాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి, ప్రార్థనాత్మ శక్తితో నాయన నీ సన్నిధిలో ప్రభా ప్రార్థనాత్మతో నింపబడాలి. అపవాదిని ఎదిరించే శక్తిని దయచేయనా. సాతానంతా లయపరచునైనా. సంఘం మీద, నా మీద, మా మీద ఉన్న కట్లను విప్పండి ప్రభా. బంధకాలని తొలగించండి ప్రభా. బంధకాలలో ఉండి నిరీక్షణ గల వారా మరలా మీ విశ్రాంతిలో ప్రవేశించుదని మీరు సెలవు ఇచ్చిన ప్రభు. అటు ఆదరణ దయచేయండి. స్తోత్రం 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 స్తోత్రం. నోరు తెరిచి ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. సాతాను నా నోరు మూసాడయ్యా. నా నోరు తెరుస్తున్నాను ప్రభా. నా నోటిని తెరవ చేయనైనా. నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నింపేదనన్నా ప్రభా. నోరు తెరిచి ప్రార్థిస్తున్నాను. నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి, నా పెదవులు పవిత్రపరచండి, నా నాలుగు రక్తంతో కడగండి. 2 నిమిషాలు ఈ స్థలాన్ని విడిచిపెట్టే ముందు నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. నోరు తెరవాలి. గట్టిగా చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయా 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 స్తోత్రమయా. ప్రభా, ఎండిపోయిన బావుల్లాగా, ఎండిపోయిన నీటి ఓటల్లాగా, ఒకే రీతి బాగా ఎండిపోయినట్టు ఎండిపోయేమేమో నాయన. మంచి నీటి ఓటుగా మార్చునైనా, జీవజల ఓటులుగా మార్చునైనా. ప్రభా, నీటి కాలంలో ఎంత నాటబడిన మొక్కల వల్ల పెంచండి ప్రభా. కట్లను విప్పండి, కట్లను విప్పండి. బంధకాలను దించివేయండి, బంధకాలను దించివేయండి ప్రభా. నూతన సృష్టిగా మార్చండి, నూతన శక్తితో నింపండి, ఆత్మపూర్ణులుగా చేయండి. పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డల మీద కుమ్మరించండి ప్రభా. ప్రతి ఒక్కరి అలవాట్లు మార్చుకుంటానికి సహాయం చేయండి, బలహీనతలు విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ఏవేవి వారి జీవితంలో అపహాస్యం చేస్తున్నాయో, ఏవేవి ఆటంకపరుస్తున్నాయో వాటి మీద జయ జీవితం దయచేయండి. వాటి నుంచి విడిపించండి, రక్షించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయి, జ్ఞాపకం చేసుకున్నాయి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా జీవాధిపతి, నమ్మదగిన దేవానికి స్తోత్రం. ఈరోజు నాయన తండ్రి, నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినారు. తిరిగి ప్రార్థనాత్మని నీ బిడ్డలకి ఇస్తున్నారు, నమ్ముచున్నాం నాయన. కృపనిస్తున్నారు, నమ్ముచున్నాం నాయన. వారి మీద ఉన్న పాపపు కాడి, భారపు కాడిని తీర్చివేసి వారి కట్లను విప్పివేస్తున్నందుకు వందనాలు. కాడిని విరగొడుతున్నందుకు వందనాలు నాయన. నీకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వడానికి సహాయం చేయలేను. బలహీనతల వైపు కాక, బలహీనతల నుంచి విడిపించి జీవం గల దేవుని వైపు చూస్తున్నాను నాయన. నీ కనికరం నీ బిడ్డల మీదకి, నా మీదకి, మా మీదకి రానియండి. మమ్మల్ని బలపరచండి, శక్తిమంతులుగా చేయండి. పొదుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యి సెలవు ఇచ్చిందండి. అయా నీకు స్తోత్రం 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 నాయన. నీ కృపతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ కృపలో పిల్లలను బలపరచండి నాయన తండ్రి. ప్రతి విధమైన బలహీనతల కట్లను విప్పండి నాయన తండ్రి. నీ కొరకు సాక్షులుగా నిలబడాలనుకున్న వారిని బలపరచండి, మీ కృపతో నింపండి ప్రభా. మా ప్రభా, ప్రార్థనాత్మతో ప్రతి దినము మీ సన్నిధిలో ప్రార్థించడానికి వారి నడుమును కట్టండి. కుటుంబాలను కట్టుకోవటం, కుటుంబాల్లో జయ జీవితం పొందడానికి సహాయం చేయండి. కుటుంబంలో దురాత్మల ప్రభావం బయటికి పొమ్మని ఆజ్ఞాపించండి. కుటుంబాల్లో నాయన అపవాదికి క్రియలను లయపరచండి ప్రభా. మీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్కరిని ఆత్మపూర్ణంగా చేయండి, శక్తివంతులుగా చేయండి. క్రీస్తు కొరకు రోషం, పౌరుషం కలిగిన వారుగా, ప్రార్థన పట్టుదల కలిగిన వారుగా నిలబెట్టమని వేడుతున్నాం.
మా ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి నడిపించమని, మమ్మల్ని బలపరచమని, నూతన బలం, నూతన శక్తి, నూతన ఆత్మశక్తితో మరొకసారి నీ సన్నిధిలో మేము మోకాలు ఉంచుకుంటూ నీ కృపను మాకు ప్రసాదించి బయలుపరచమని, ధైర్యపరచమని, బలపరచమని, తోడైనమని పెడుతున్నాం. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకున్నాం. మీ బిడ్డల పాత్రలతో నింపబడిన పాత్రలుగా గృహాలకు చేర్చమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి.